పాలక్ పన్నీర్ మసాలా కర్రీ చేస్తుంటారు చపాతీ, రైస్, రోటీలోకి. అదేవిధంగా ఒక్కసారి పాలక్ ఎగ్ మసాలా కర్రీ చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చూడ్డానికి కూడా ఫుల్ టెంప్టింగ్‌గా గ్రీన్ కలర్‌లో భలే ఉంటుంది. దీనికోసం కుక్కర్‌లోకి ఒక 7 గుడ్లు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ మునిగేంత వరకు నీళ్ళైతే వేసేస్తున్నాను. కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా కల్లుప్పు అయితే వేస్తున్నా, రాళ్ళుప్పు. మూత క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి పొయ్యి మీద హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే చక్కగా ఉడికిపోతాయి. అవి ఉడికేలోపు ఇక్కడ మిగతా ప్రాసెస్ అయితే చేద్దాము. నేను చిన్న సైజు పాలకూర అయితే తీసుకున్నా, ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. అండ్ 2 టొమాటోలు కూడా తీసుకున్నాను. టొమాటోల్ని పీసెస్ కింద అయితే కట్ చేసేద్దాం. చపాతీ, రోటీ, అన్నంలోకి సూపర్ ఉంటుంది. ఇలా కప్పులోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలను కూడా కట్ చేసేసుకుందాం. ఉల్లిపాయలను కూడా కట్ చేసేసాను. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసి కడాయిలోకి కొంచెం నీళ్ళైతే వేసాను. ఇప్పుడు ఇందులోనే పాలకూర తీసుకున్నాం కదా ఇందాక, ఆ పాలకూరని వేసేసి ఒక 2-3 నిమిషాలే చాలు, మరి ఎక్కువసేపు ఉడికించొద్దు. అలా నీళ్ళు మరుగుతూ చూడండి, తొందరగా ఒక 2 నిమిషాల కల్లా మనకి పాలకూర ఇలా మెత్తబడిపోతుంది. ఎక్కువసేపు ఉడికించినా కూడా మనకి పాలకూరలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి. సో ఇలా ఒక 2-3 నిమిషాలు ఇలా చేసేసి ఉడికించుకొని తీసుకున్నామంటే సరిపోతుంది. దీన్ని అయితే మొత్తము మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. అదే నీళ్ళల్లో ఉల్లిపాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు కూడా వేసేసుకుందాం. అల్లం ముక్క, కొన్ని గరం మసాలా, మనకి ఫ్లేవర్ బాగా ఎక్కువ కావాలంటే ఎక్కువ మోతాదులో వేసుకోవాలి. నేను యాలక్కాయలు, లవంగాలు అండ్ మిరియాలు, దాల్చిన చెక్క అవి కొన్ని వేసుకున్నాను. ఇలా బాగా ఉడుకుపట్టే టైంలో ఒక 10-15 దాకా జీడిపప్పు అయితే వేసుకుంటున్నా. జీడిపప్పు వేయడం వల్ల మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగా థిక్నెస్తో వస్తుంది, గ్రేవీ కూడా. సో ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే కట్టేద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేయాలి. ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రేగలను అయితే వేసుకుంటున్నాను. నీళ్ళేమీ వేసుకోకుండా మూత క్లోజ్ చేసి మిక్స్ అయితే పట్టేయండి. చూసారు కదా, గ్రీన్ కలర్లో మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని అయితే ఒక బౌల్లోకి వేసేసుకుందాం. బగారా రైస్లోకి లేదంటే బిర్యానీ రైస్లో కూడా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా, ఎగ్ కర్రీ రొటీన్గా ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేశారంటే ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒక కప్పు నిండా అయితే వచ్చింది మనకి మసాలా. ఇక్కడ ఎగ్స్ కూడా చక్కగా ఉడికిపోయినాయి. పైన పొట్టు అయితే తీసేద్దాం. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఎగ్స్కి సరిగా పొట్టు ఊడట్లేదు అనుకుంటే కనుక ఈసారి ఎగ్స్ బాయిల్ చేసే టైంలో కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోండి, చక్కగా పొట్టు అయితే ఊడొచ్చేస్తుంది. సో గుడ్లన్నీ ఉడికించేసాను నేనైతే. పైన లైట్గా ఇలా ఘాట్లు అయితే పెట్టేస్తున్నాను. లేదంటే ఫోర్క్తో కూడా అలాగా హోల్స్ కింద కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం నూనె, 1 టేబుల్ స్పూన్ నూనె వేసాను. కొంచెం పసుపు, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇందాక పొట్టు తీసి పెట్టుకున్న గుడ్లు అయితే వేసేయాలి. ఇలా అన్ని ఎగ్స్ వేసేసుకొని నిదానంగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే ఎక్కువ కలర్ మాడిపోయి ప్యాన్కి అంటుకుపోతాయి. సో చూసారు కదా, మంచిగా కలర్ అయితే వచ్చాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేద్దాం. ఇలా అన్ని ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. అండ్ అలాగే చీలికల్లాగా కట్ చేసిన ఒక 2 పచ్చిమిర్చి చీలికల్ని వేస్తున్నాను. సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసాను. బాగా మిక్స్ చేసి ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేద్దాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అయితే వేసేద్దాం. రెడ్ చిల్లీ పౌడరు, పసుపు,
ఉప్పు అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం. అంటే మనం వేసిన స్పైసెస్లో పచ్చిదనం పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసేయాలి. ఇలా పేస్ట్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ మసాలాకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు మూత క్లోజ్ చేసి మనకి ఆ గ్రేవీ అనేది పచ్చిదనం పోయి అండ్ ఆయిల్ అనేది పైకి తేలాలి. చూడండి సైడ్లకు మొత్తానికి నూనె పైకి తేలుతూ ఉంది కదా. ఇప్పుడు ఒకసారి అంతా ఈవెన్గా బాగా మిక్స్ చేసేసాను. బాగా కొత్తగా బాగా ఉడుకుతుంది కదా మసాలా. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకుని గ్రేవీకి సరిపడా నీళ్ళైతే యాడ్ చేసుకోవాలి. నేను కొన్ని నీళ్ళు యాడ్ చేశాను. గ్రేవీని మరీ పలుచగా చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగోదు. సో కావాల్సినన్ని వేసుకోండి, కన్సిస్టెన్సీ చూసి వేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఉడికిన కొద్దీ ఇంకొంచెం దగ్గర పడుతుంది. మనం ఇందాక నూనెలో ఫ్రై చేసి పెట్టాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ని కూడా ఇలా గ్రేవీలో వేసేస్తున్నా. ఇలా ప్లేట్లో ఉన్న ఆయిల్ కూడా వేసేసి నిదానంగా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నా. పైనుంచి కొంచెం కొత్తిమీర తురుము వేసేసి మూత క్లోజ్ చేసి బాగా ఉడికించుకున్నామంటే చూడండి ఇలా ఆయిల్ సైడ్కి పైకి తేలుతూ ఉంది. ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అంటే మనకి కర్రీ కరెక్ట్గా అంటే రెడీ అయిపోయింది అని అర్థం అన్నట్టు. సో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎగ్స్ కూడా మసాలా బాగా పట్టింది. సో ఫైనల్గా మన పన్నీర్ మసాలా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను, కొంచెం చల్లారింది. ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర పైన గార్నిష్ చేసేసి బౌల్లోకి అయితే సర్వ్ చేసేస్తున్నాను. వేడి వేడిగా చపాతీలోకి, జొన్న రొట్టె, సజ్జ రొట్టె, లేదంటే వైట్ రైస్ కానీ, పులావ్ రైస్ కానీ, బగారా రైసు దేనిలోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం స్వీటీ కిచెన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.